హరి ఓం. ఈరోజు మనం డిటాచ్మెంట్ అంటే విడిపడి ఉండడం, నిర్లిప్తత అంటారు. అయితే ఈ డిటాచ్మెంట్ విడిపడి ఉండాలి అని అంటే ఎవరితో విడిపడి ఉండాలి? కుటుంబంతో విడిపడి ఉండాలనా, సమాజంతో విడిపడి ఉండాలనా, లేదా మనం చేసే ఆఫీసులు కానీ వ్యాపారాలు కానీ వాళ్ళతో విడిపడి ఉండాలనా? అంటే ఇక్కడ విడిపడి ఉండడం అంటే నీతో నీవు విడిపడి ఉండాలి, డిటాచ్డ్గా ఉండాలి. అయితే అలా ఎందుకు ఉండాలి అని అంటే అప్పుడు మాత్రమే నీవు ప్రశాంతమైన, ఆనందకరమైన, ఏ ఒత్తిడి లేని జీవితాన్ని జీవించగలవు. అయితే మనకి ఆ విషయం తెలియాలి కదా. నీతో నీవు విడిపడి ఉండడం అంటే ఎలా అనేది తెలియాలి కదా. అందరూ అంటారు, ఉదాహరణకి నువ్వు నీకుండే డిసీజ్ మీద ఫోకస్ చేయగాకు అంటారు. మరి ఆ డిసీజ్ పెయిన్ ఇస్తామంటే వాళ్ళు ఎలా ఫోకస్ చేయకుండా ఉంటారు? వాళ్ళకి ఏదో నష్టాలు కష్టాలు జరుగుతున్నాయి అనుకోండి, వాటి గురించి ఎక్కువ ఆలోచించగాకు, పట్టించుకోవద్దు అంటారు. అది ఒక ఉచిత సలహాలాగా ఉంటుంది. మరి పట్టించుకోకుండా ఉండడం ఎలాగా అంటే ఆ కష్టాలకి బాధలకి నువ్వు విడిగా ఉండి చూడగలగాలి. అలాగే నీ మనసు బాధపడుతున్నప్పుడు నువ్వు దాని నుంచి విడిపడాలి. అలాగే నీకు శరీరం బాధిస్తూ ఉంది, అప్పుడు దాని నుంచి విడిపడి చూడగలగాలి. ఇవి తెలిస్తేనే కదా. అవి తెలియకుండా నీకు వచ్చే డిసీజ్ మీద ఫోకస్ చేయొద్దు. అలాగే నీకు ఏదైనా మానసికంగా ఏదైనా బాధపడుతుంటే వదిలేసి ఇట్లా చెప్పేస్తుంటారు. అవన్నీ ఉచిత సలహాలుగా అనిపిస్తాయి కానీ పరిష్కారం చూపెట్టవు. కాబట్టే మనం ఈరోజు ఈ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం రియలైజ్ అయ్యి మనతో మనం ఉండడం నేర్చుకొని, అలాగే మనతో మనం విడిపడి ఉండడం ఎలాగో నేర్చుకొని హాయిగా ఆనందంగా జీవించవచ్చు. ఈ కాన్సెప్ట్ని సరిగ్గా లోతుగా అర్థం చేసుకొని విచారించి ఆ విధంగా మనసుకి అలవాటు చేయగలిగితే హాయిగా జీవించవచ్చు. సో అందుకోసం మనం ఈ డిటాచ్మెంట్ అంటే విడిపడి ఉండడం అనే కాన్సెప్ట్ని ఇంకా లోతుగా చెప్పుకుందాం. ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నప్పటికి కూడా శరీరంతో ఈ శరీరం నుంచి మీరు విడిగా ఉండారు అన్న విషయం తెలుసుకోవాలి. అందుకే మనం ఈ ధ్యానం చేయించేది. ధ్యానం చేయిస్తే మీరు అంతర్గతంగా ఆలోచించడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే అంతర్గతంగా ఆలోచిస్తారో అప్పుడు మీరు ఈ శరీరం నుంచి మీరు విడిగా ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. అలాగే ఈ మనస్సు నుంచి విడిగా ఉన్నారన్న విషయం తెలుస్తుంది. అలాగే ఈ బుద్ధి నుండి విడిగా ఉన్నాను అన్న విషయం తెలుస్తుంది. వీటన్నిటికీ అతీతంగా ఒక సాక్షిగా ఆత్మగా ఉన్నాను అన్న విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగంటే ఒక గురువు దగ్గరికి శిష్యుడు వచ్చాడట. స్వామి, మీ దగ్గర నేను శిష్యుడిగా చేరాలి, ఎందుకంటే బయట వాళ్ళంతా గురువు గొప్ప గురువు అని చెప్తుంటారు. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి మీ దగ్గర శిష్యుడిగా చేరాలి అని చెప్పి అడుగుతాడు. సరే నాయన చేరు అంటాడు. చేరిన తర్వాత ఏం చేయాలి అంటాడు. కామ్గా కూర్చొని ధ్యానం చేయని ఆ ధ్యానం చేసే విధానం చెప్తాడు. ఇంకేం చేయడు గురువు, ఆయన ధ్యానం చేస్తాడు. ఇంకేం చేయాలి అంటాడు. ధ్యానమే చేయాలి అంటాడు. ఆ ధ్యానం చేసిన తర్వాత కొంతకాలానికి బయటకు వస్తాడు. గురువు గారు నేను ధ్యానంలో తెలుసుకున్నాను, నేను శరీరం కాదని అంటాడు. ఓ పర్వాలేదు, 25% తెలుసుకున్నావు, మళ్ళీ ధ్యానం చేయను ఆయన అంటాడు. మళ్ళీ పోయి ధ్యానం చేస్తాడు. గురువు గారు నేను మనసు కాదని తెలుసుకున్నానని కొంతకాలం తర్వాత చెప్తాడు. ధ్యానం చేసి 50% తెలుసుకున్నాను ఆయన, పర్వాలేదు.
మళ్ళీ పోయి కొంతకాలం ధ్యానం చేయమంటాడు. మళ్ళీ కొంతకాలం ధ్యానం చేసి మళ్ళీ గురువు గారు నేను బుద్ధిని కాదని తెలుసుకున్నాను, ఇంద్రియాలు బుద్ధి కాదని తెలుసుకున్నాను. మంచిది నాయన, 75% తెలుసుకున్నాను. మళ్ళా వస్తాడు గురువు గారి దగ్గరికి వచ్చి నేను ఫలానా చెప్పలేకపోతాడు. ఎందుకంటే తానే ఆత్మ అని, ఆ ఆత్మే అంతటా ఉంది, తనకు పరంగా ఉండేది పరమాత్మగా ఉంది అన్న విషయం తెలుసుకున్నాడు. మీరు చెప్పడానికి మాటలు లేవు. ఆ తెలుసుకుని కేవలం సాక్షిగా మాత్రం ఉండగలరు. ఎప్పుడైతే మనం బాడీ మైండ్ కాన్షియస్తో ఉంటామో అప్పుడు మనం చెప్పుకునే ఈ శరీర నొప్పుల గురించి, ఈ మనసుకుండే కష్టాలు బాధల గురించి, అలాగే ఇతరులు అట్లా ఇట్లా అంటూ ఆ బుద్ధిని బేరీజ్ చేసుకుంటూ, ఇవన్నీ కూడా మనం బాడీ మైండ్ కాన్షియస్తో ఉన్నప్పుడు చేసే పనులు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఇందాక ఆ శిష్యుల్లాగా కొంత కొంత రియలైజ్ అవుతూ వస్తారు. అప్పుడు మీరు ఏ పని చేసినప్పటికి కూడా మీకు ఇష్టమైన ఆహారం ఉంది, సో నా ఇంద్రియాలకి తృప్తిపరుస్తున్నాను, ఇంద్రియాలు సంతృప్తిపరుస్తున్నాను, మరి నాకు కాదు ఆహారం, ఆ రుచికైన ఆహారం నాకు కాదు, ఇంద్రియాలను సంతృప్తిపరుస్తున్నాను అంటారు. అదే మామూలుగా ఆలోచిస్తే వాళ్ళకి నచ్చని కానీ కూరలు కానీ ఇంట్లో ఉంటే దాని మీద తగులు వేసుకోవడం, అదే ఫైటింగ్ చేయడం చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి ఈ విషయాన్ని తెలుసుకుంటారో, అంటే ఇంద్రియాలను సంతృప్తిపరుస్తున్నామని, సో ఇంద్రియాలని సంతృప్తిపరచట్లా, అంతే, నేనేమి సంతృప్తిగానే ఉన్నాను, నా ఇంద్రియాలకు నచ్చిందంటే, నచ్చిన డిషెస్ ఉంటే ఇంద్రియాలను సంతృప్తిపరుస్తున్నాను, లేకపోతే ఇంద్రియాలు సంతృప్తిపడట్లా, అంతేగాని నేను కాదు. కాబట్టి వాటికి బిహైండ్గా ఉన్నా నేను అన్న విషయం అర్థమవుతుంది. అలాగే ఈ శరీరానికి డిసీజ్ వస్తుంది. సో ఈ శరీరాన్ని ఒక వాహనంగా వాడుకుంటున్నానే కానీ ఈ శరీరం నేను కాదని ధ్యానం ద్వారా తెలుసుకున్నప్పుడు ఇంకా శరీరం గురించి పెద్దగా జోక్యం చేసుకోరు. ఈ శరీరంకి వచ్చే బాధలంటే మన వాహనం ట్రబుల్ ఇచ్చిందనుకో మనం బాధపడిపోతామా, కురింగిపోతామా, సరే దానికి వచ్చిందే రిపేర్ చేద్దాం, లేదా ఆ బండికి అనుకూలంగా డ్రైవింగ్ చేద్దాం అనుకుంటాం. అదేవిధంగా మన శరీరాన్ని కూడా దాన్ని తగ్గించే విధంగా ఆలోచించడం, దానికి బాధ లేకుండా చేయగలగడం, అప్పుడు ఆ బాగలేనితనంకి తగ్గట్లుగా జీవనశైలి గడపడం, ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాం. అంతేగాని నాకు ఇట్లా వచ్చేసి నేను అయిపోతున్నాను, నేను పడలేకున్నాను, నాకే ఎందుకు వచ్చింది, మరి దీంతో నేను మరణిస్తానేమో, అప్పుడేంది పరిస్థితి, ఇంక ఇవన్నీ అనవసరం ఆలోచనలే ఉండవు. ఈ దేహాన్ని ఒక వాహనంలా చూస్తావు, వాహనం ట్రబుల్ వచ్చింది, వాహనం వరకే, వాహనానికి ఎట్లా రిపేర్ చేస్తావో ఆ విధంగా దానికి శ్రద్ధ తీసుకుంటావు. అంటే నువ్వు డిటాచ్డ్గా ఉన్నావు ఇక్కడ. సో శరీరపరంగా ఏ రోగం వచ్చినా కూడా పెద్దగా ఆలోచించేది ఉండదు, దాని పరిష్కారాన్ని మాత్రం ఆలోచిస్తావు. అదే డిటాచ్డ్గా లేకపోతే ఇంకా దాంతో బాధపడడం, దాంతోనే దాని గురించి ఆలోచించడం, ఇంకా ఆలోచించే కొంది, దాని మీద ఫోకస్ చేసే కొంది అది ఇంకా పెరుగుతూ ఉంటుంది డిసీజ్. మనం దేని మీద ఫోకస్ చేస్తే మన ఎనర్జీ అంతా కూడా దానికి వెళ్ళిపోతుంది. బాగలేని తనం మీద ఆలోచిస్తే బాగలేనిది ఎక్కువ అవుతుంది. నేను బాగున్నాను, నా వాహనానికి కొద్దిగా రిపేర్ వచ్చింది అని భావించామనుకో, నేను బాగున్నాను దాని మీద ఫోకస్ అయిపోతుంది ఎనర్జీ అంతా, దాని మీద కాదు. అప్పుడు ఆటోమేటిక్గా డిసీజ్ కూడా తగ్గిపోతూ వస్తుంది, తగ్గుముఖం పడుతూ వస్తుంది. దేన్ని కూడా పట్టించుకునే కొన్ని పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ డిటాచ్డ్గా విడిపడి చూస్తామో ఆటోమేటిక్గా ఆ బాధ కూడా తగ్గిపోతుంది. అలాగే మనసు విషయానికి వస్తాం. మనసుకి వచ్చే సంతోషాలు కానీ దుఃఖాలను కానీ మనకు సంబంధం లేదు. అక్కడ ఆ పరిస్థితులు తగ్గట్టుగా, అంటే ఇక్కడ నీది ఒక పాత్ర, ఒక పురుషుడిగా నువ్వు శరీరాన్ని తీసుకోమంటే పురుషుడి పాత్ర, ఒక స్త్రీగా శరీరాన్ని తీసుకోమంటే స్త్రీ పాత్ర. ఈ పాత్రకి తగ్గట్టుగా అక్కడ సంతోషాలు దుఃఖాలు ఉంటాయి. అంతేగాని నీ మనసుకి సంతోషాలు దుఃఖాలు ఉన్నాయే కానీ అది నీకు కాదు. అంటే మనం ఉదాహరణ చెప్పాలంటే ఒక సినిమా యాక్టర్లు షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సినిమా కథకు తగ్గట్లుగా సుఖాలని కష్టాలని అనుభవిస్తారు. కానీ మనం ఈ విధంగా అనుభవిస్తున్నామని బాధపడేది ఉండదు, సంతోషపడేది ఉండదు.
షూటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆ పాత్ర తగ్గట్టుగా మాత్రమే వాళ్ళు అక్కడ బాధపడడం కానీ సంతోషపడడం కానీ చేస్తుంటారు. అలాగే మనం ఆ మనసు బాధపడుతుంటే సంతోషపడుతుంటుంది మనకుండే పరిస్థితులకి. కానీ నా మనసు బాధపడుతుంది, నా మనసు సంతోషపడుతుంది, నా మనసు బాగలేదా అంటారు. నా మనసు బాగలేదా అంటే మీరు విడిగా ఉన్నారు అక్కడ, కానీ ఆ విషయాన్ని గ్రహించట్లా. చెప్తున్నారు కానీ నా మనసు బాగలేదా అంటారు. ఈరోజు నా మనసు చాలా సంతోషంగా ఉంది, ఈ పని సక్సెస్ అయ్యింది నా పని అని అంటారు. నా మనసు అంటున్నారంటే మీరు మీకు సంబంధించిందే కానీ మీరు కాదు అది. మీరే చెప్తున్నారు నా మనసు ఈరోజు సంతోషంగా ఉంది, నేను ఎప్పటి నుంచి అనుకున్న పని అయింది, కాబట్టి నా మనసు సంతోషంగా ఉంది అంటే మీకు సంబంధించిన మనసు సంతోషంగా ఉంది, మీరు కాదు. అలాగే ఈరోజు నా మనసు బాగలేదు, ఏదో నేను ఊహించడం జరిగింది అంటారు. నా మనసు బాగలేదు అంటే మీకు సంబంధించిన మనసు బాగలా, మీరు కాదు. కాబట్టి మీరు ఆ విధంగా మమేకం అయిపోతున్నారు. చెప్పడానికే చెప్తున్నారు కానీ వ్యవహారంలో మాత్రం మనసుతో మమేకం అవుతున్నారు. అంటే మనసుతో తాధ్యాత్మ్యం చెందుతున్నారు. కాబట్టి మీరు మీ మనసుతో మిక్స్ అయిపోకూడదు, విడిగా ఉండాలి, డిటాచ్డ్గా ఉండాలి. ఇక్కడే మీరు కుటుంబంతో డిటాచ్డ్గా ఉండబడలే, సమాజంతో డిటాచ్డ్గా ఉండబడలే, మీతో మీరు డిటాచ్డ్గా ఉండడం నేర్చుకోవాలి. మీ బుద్ధి ప్రకారం కొన్ని పనులు చేస్తారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కాకపోవచ్చు. అప్పుడేమంటారు మీరు, నా బుద్ధి గతి తప్పి నేను నిర్ణయాలు ఇటువంటి ఆలోచన చేశాను అంటారు. నా బుద్ధి గతి తప్పి ఇటువంటి ఆలోచన చేశాను, దానివల్ల నష్టం వచ్చింది అంటారు. నా బుద్ధి అంటున్నారే కానీ నేను ఇటు చేశాను అనరు. కాబట్టి మీకన్నా విడిగా బుద్ధి ఉంది, అంటే మీరు నిర్ణయాలు తీసుకున్నందులో అది జరిగింది. కాబట్టి వ్యవహారపరంగా శారీరకంగా జరిగేదానికి మీరు డిటాచ్డ్గా ఉండాలి, మానసికంగా జరిగేదానికి డిటాచ్డ్గా ఉండాలి, బుద్ధిపరంగా డిటాచ్డ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు మీ సెల్ఫ్తో జీవిస్తున్నట్లు. అంతేగాని మనమంతా ఆత్మస్వరూపులం అని చెప్పుకుంటూ మళ్ళీ వ్యవహారంలో మాత్రం ప్రతి ఈ శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలంతా కూడా మిక్స్ అయిపోతున్నారు అన్నమాట, బాడీతో మైండ్తో. దాన్ని బాడీ మైండ్ కాన్షియస్ అంటారు. కాబట్టి మీరు సెల్ఫ్ కాన్షియస్తో ధ్యానం ద్వారా జీవించడం మొదలెడితే, అంటే ముందుగా మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఆ సెల్ఫ్ కాన్షియస్ జీవించడం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ శిష్యుడికి ఈ శరీరం కాదు మనసును కానీ అని ఒక్కొక్క దశలో తెలుస్తూ వచ్చినట్లుగా మీరు ప్రతినిత్యం ఈ ధ్యాన సాధనను అవలంబిస్తూ ఉంటే మీరు కూడా ఈ సెల్ఫ్ కాన్షియస్తో జీవిస్తూ అన్నిటితో డిటాచ్డ్గా ఉంటూ, మీతో మీరు డిటాచ్డ్గా ఉంటూ జీవనాన్ని సాగిస్తున్నందువల్ల హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా, ఏ కర్మలకి అంటుకోకుండా జీవించగలరు. కాబట్టి అలాగ జీవించాలని ఆశిస్తూ హరి ఓం తత్సత్.